సరదాగా ఆడుకుంటూ పిల్లలు తెచ్చిన పంచాయతీ ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. నా కొడుకునే మందలిస్తావా అంటూ ఓ తండ్రి చేసిన దాడిలో మరో పిల్లాడి తండ్రి బలయ్యాడు. పిల్లలకు సర్ది చెప్పాల్సిన పెద్దలు రోడ్డెక్కి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికే ఓ పిల్లాడి తండ్రి ఛాతి నొప్పి అంటూ పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. ఘట్కేసర్ పరిధిలోని ఔషపూర్లో జరిగిన ఘటన విషాదాన్ని నింపుతోంది. సరదాగా పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒకరినొకరు కొట్టుకోవడం కామన్. ఇంట్లోకి వెళ్లి తల్లికో తండ్రికో ఏడుస్తూ చెప్పడము కామనే. కానీ ఇక్కడ ఇద్దరు పిల్లలు పెట్టుకున్న పంచాయతీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పిల్లల గొడవలోకి పెద్దలు తలదూర్చారు. వీధికెక్కి స్ట్రీట్ ఫైట్ చేసుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘట్కేసర్ పరిధిలోని ఔషాపూర్కు చెందిన అమీర్, అలీ ఇద్దరిల్లు పక్కపక్కనే. వీళ్ళిద్దరు పిల్లలు ఇంటి ముందు సరదాగా ఆడుకుంటూ ఉంటారు. పిల్లలిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవ పడ్డారు. గమనించిన అమీర్ తన కొడుకుతో పాటు అలీ కొడుకును కూడా మందలించాడు. ఆటలాపేసి ఇంట్లోకి వెళ్లమని గట్టిగా కేకలేశాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లిన అలీ కొడుకు తండ్రి అలీకి విషయం చెప్పాడు. అమీర్ కొడుకు తనను కొట్టాడని, అమీర్ కూడా తనను మందలించాడని ఏడుస్తూ చెప్పాడు. కొడుకు బాధపడ్డాన్ని చూసి తట్టుకోలేని అలీ వెంటనే అమీర్ ఇంటికి పరుగులు పెట్టాడు. నా కొడుకును మందలించడానికి నువ్వెవడు అంటూ గట్టిగట్టిగా కేకలేశాడు. బయటకు వచ్చిన అమీర్ ను బూతులు తిట్టాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందే. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. అమీర్ కుటుంబ సభ్యులు, అలీ కుటుంబ సభ్యులు కలగజేసుకుని ఇద్దరిని శాంతింపచేశారు. స్థానికులు కూడా ఇద్దరిని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయేలా చేశారు. అంతా సద్దుమణిగింది అనుకున్న టైంలో ఇంట్లోకొచ్చిన 5 నిమిషాల్లోపే అమీర్ కింద పడిపోయాడు. తనకు ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తోందని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. స్పందించిన అమీర్ కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ కు కాల్ చేశారు. అమీర్ని ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండగానే మార్గ మధ్యలో చనిపోయాడు. అలీ చేసిన దాడి వల్లే అమీర్ చనిపోయాడంటూ అమీర్ బంధువులు రోడ్డుపై బైఠాయించారు. మృతదేహంతో ఆందోళనకు దిగారు. అమీర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న అలీ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము అంటున్నారు.